నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి చట్టబద్ధమైన రాజధానిగా సమకూరడం సంతోషకరం. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి స్పష్టీకరణ. అభివృద్ధి సమస్యలపై సమీక్షించకుండా సీఎం వచ్చిన పని చూసుకుని వెళ్లిపోవడం బాధాకరం. సీఎం పర్యటనపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి విమర్శలు. అమరావతిని రాష్ట్ర రాజధానిగా పేర్కొంటూ లోక్సభలో బిల్ పాస్ కావడాన్ని స్వాగతిస్తున్నాం. లోక్సభలో బిల్లు ఆమోదం పొందిన తరుణంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి వెల్లడి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి చట్టబద్ధమైన రాజధానిగా సమకూరడం సంతోషకరమని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా మాట మార్చే వ్యక్తులకు చట్టబద్ధమైన రాజధాని చెంపపెట్టు లాంటిదన్నారు. 2014 నుంచి 19 వరకు అందరి ఆమోదంతో అమరావతి రాజధానిగా నిర్ణయించగా వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక మాట మార్చి 3 రాజధానులంటూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారన్నారు. వైసీపీ పాలనలో పాలకులు రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేయాలని హైకోర్టు, సుప్రీంకోర్టు మొట్టికాయలు వేయడం జరిగిందన్నారు. వైఎస్ జగన్ లాంటి తుగ్లక్ పాలన వస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుందని భావిస్తూ అమరావతికి రాజధానిగా చట్టబద్ధత కల్పించడం జరిగిందన్నారు. త్వరలో ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర పడుతుందన్నారు. వైసీపీ అధినేత సాధ్యం కాని మాటలు మాట్లాడడం తగదన్నారు. అమరావతి ప్రాంతంలో గొప్ప రాజధాని కట్టాలని రైతులు త్యాగం చేసి భూములు ఇవ్వగా రాష్ట్ర ఖజానా నుంచి ₹1 కూడా భారం పడకుండా రాజధాని నిర్మిస్తామని చంద్రబాబు చెబుతున్నారన్నారు. రాజధాని పూర్తయితే సంపద వస్తుందని, ఆ సంపదతో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు రుణం తీర్చేందుకు కృషి చేస్తామని తెలియజేస్తున్నామన్నారు. వైసీపీ అధినేత తన హయాంలో రాజధాని మార్చవద్దంటూ ఉద్యమాలు చేస్తే వారిపై దాడులు చేసి జైల్లో పెట్టించారన్నారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఆస్ట్రేలియాకు వెళ్లి ఆ దేశ రాజధానిని చూడాలన్నారు. అమరావతి రాజధానిగా మారితే చంద్రబాబుకు బ్రాండ్ ఇమేజ్ వస్తుందన్న కారణంగా ఆయన ససేమిరా అంటున్నారన్నారు. 5 ఏళ్లు అధికారం ఇస్తే 5 లక్షల కోట్ల అప్పు చేసి సర్వనాశనం చేశారని, రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, అమరావతి రాజధాని నిర్మాణం ఆయనకు ఇష్టం లేదని ఈ సందర్భంగా విమర్శించారు. తెలుగు రాష్ట్రానికి ఒక చట్టబద్ధమైన రాజధాని ఇన్ని రోజులకు వచ్చింది. చట్టబద్ధమని ఎందుకంటున్నానంటే, ప్రభుత్వాలు మారినప్పుడల్లా మాకు మెజారిటీ ఇచ్చినారు, మేము ఎక్కడ పడితే అక్కడ మారుస్తామని చెప్పి ప్రభుత్వాలు మారినప్పుడల్లా మాట మార్చే వ్యక్తులకు ఇదొక చెంపపెట్టు లాంటిది. రాజ్యాంగం, ఇప్పుడే సోదరుడు అడిగినట్టు, రాజ్యాంగం ప్రకారం ఎక్కడ పెట్టాలని చట్టంలో లేదంటారు. అందరూ మాట్లాడుకొని, అన్ని పక్షాలు మాట్లాడుకొని 2014 నుంచి 19 మధ్య రాజధాని ఒక నిర్ణయం అయింది. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి వీడియోలు రాష్ట్రంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళందరూ చూశారు. అమరావతి రాజధానికి నేను జై కొడుతున్నా, 3,000 ఎకరాలు కాదు 30,000 ఎకరాలు సేకరించమని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిన విషయం అందరికీ తెలుసు కదా. నాకు మెజారిటీ ఇచ్చినారు, 3 ముక్కలు ఆడతానన్నాడు. నేను ఈ సందర్భంగా ఒకటి చెప్తున్నా, ఏ ప్రభుత్వమైనా, ప్రజలతో ఓట్లు ఇచ్చుకున్న ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. కానీ మెజారిటీ ఇచ్చినారని చెప్పి నా ఇష్టం వచ్చిన తుగ్లక్ నిర్ణయాలు తీసుకొని పోతానంటే ఈరోజు పరిస్థితి ఇట్లే ఉంటుంది. అందుకే కదా హైకోర్టు, సుప్రీంకోర్టు, అన్ని కోర్టులు కూడా మొటిక్కాయలు వేసినాయి రాజధాని మార్పులకు. నీ ఇష్టం వచ్చినట్లు మార్చుకుంటావా? ఈరోజు చట్టబద్ధత అందుకే కల్పిస్తున్నాం. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్న రాజధానికి కూడా చట్టబద్ధత ఇంతవరకు కల్పించలే. ఎందుకు ఈరోజు ఆ కల్పించాల్సిన పరిస్థితి వచ్చిందంటే, ఇటువంటి తుగ్లక్ పరిపాలనలు మళ్ళీ మళ్ళీ వస్తే పొరపాటున రాష్ట్రము నాశనం అయిపోతుందని ఒక భద్రత కల్పించేదానికి ఈరోజు చట్టబద్ధంగా లోక్సభలో నిన్న పాస్ అయింది, రాజ్యసభలో కూడా ఇప్పుడు గంటలో పాస్ అయిపోతుంది. తదుపరి రాష్ట్రపతి ఆమోదముద్ర వస్తుంది. మళ్ళీ ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? మావిగన్ అంట, చైనాకు పోవాలైన రాజకీయాలు చేసేదానికి. భారతదేశంలో పనికిరాడు. ఈ రాజ్యాంగం ఆయనకు అర్థం కాలే, అర్థం కాదు కూడా ఇంకెప్పటికీ.
అందుకే చైనాకు పోవాలి, మావిగని కాదు. ఇచ్చాపురం నుంచి ఎడపలపాయి వరకు కూడా పెట్టుకోమని చెప్పు ఈ అని. ఇచ్చాపురం టు ఎడపలపాయి అంటే నీ ఊరు కూడా కవర్ అవుతుంది రాజధానిలో. సాధ్యం కాని మాటలన్నీ మాట్లాడతాడు. రైతులు ఇప్పటికే ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని కట్టుకునేదానికి త్యాగం చేసి భూములు ఇచ్చినారు. ఒక గొప్ప రాజధాని కట్టాలా, దాని ద్వారా అది ఒక సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అని నిరంతరం ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. రాష్ట్ర ఖజానా నుంచి ఒక రూపాయి కూడా దాన్ని ఖర్చు పెట్టడం లేదని చెప్తా ఉన్నాడు. పూర్తయిన తర్వాత దాని నుంచి సంపద వస్తుంది. ఆ సంపద అంతా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు ఆ లోన్ అప్పు తీర్చేదానికి నిరంతరం పనిచేసుకుంటే బ్రహ్మాండంగా తయారవుతుంది అని నిరంతరం చెప్తున్నాడు. ఆయన ఒప్పుకుంటున్నాడు. మళ్ళీ ఈరోజు నిన్న రాజధాని మీద తీర్మానం చేస్తే మళ్ళీ వ్యతిరేకంగా మాట్లాడతారు. రైతులందరికీ డబ్బులు రావడం లేదంట. ఏ రైతు అయినా ఎక్కడైనా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికో వాళ్ళ ఎంపీలకో కంప్లైంట్ చేసినారా మాకు డబ్బులు ఇప్పి అని. నువ్వు రాజధాని మార్చినావని చెప్పి మహిళలు ఏడ్చి 1600 రోజులు ఉద్యమాలు చేస్తే మహిళలను చూడకుండా ఈడ్చుకుపోయి జైళ్ళల్లో వేసి రోడ్లలో ఈడ్చుకుపోయి వాళ్ళ మీద దాడులు చేసినావు. ఏ ప్రాంతమైనా ఈరోజు అమరావతి రాజధాని వద్దని చెప్తా ఉందా? ప్రజల నుంచి ఆ స్పందన వచ్చిందా? ఎక్కడి నుంచి రాలే. ఎవరు దాన్ని అపోజ్ చేయడంలే. ఒక్కసారి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆస్ట్రేలియాకు పోయి ఆ దేశంలో ఉన్న రాజధాని చూడాలి. ఆ దేశంలో నడిపోతున్న క్యాన్బెర్రా అనే రాజధానిని ఏర్పాటు చేశారు. అది సెంటర్లో ప్రజలకు ఎప్పుడైతే వాళ్ళకి స్వాతంత్రం వచ్చిందో బ్రిటిష్ పరిపాలన నుంచి ఆ రోజు ఎక్కడ రాజధాని పెట్టాలంటే అందరూ మాట్లాడుకొని సెంటర్లో పెట్టారు ప్రజా రాజధాని అని. ఈయన మాత్రం మావిగన్ అంటాడు. మళ్ళా ఆ పేరు ఎందుకు? ఆ పేరులో మళ్ళీ ఆయన పేరు జోడించుకోవాలి. గన్ను అంటే తుపాకులు తీసుకొని పేల్చేయాలని అందరినీ అమరావతిలో ఉండేవాళ్ళను. ఇచ్చాపురం నుంచి ఇడపలపాయి వరకు పెట్టుకుంటే పోలే. అందుకే ఈరోజు అమరావతి ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోకూడదని చెప్పి దాని మీద విషం కక్కుతూ ఉన్నాడు. పారిశ్రామికవేత్తలను, ఔత్సాహిక ఇన్వెస్టర్లను, పెట్టుబడిదారులను మళ్ళీ వాళ్ళలో ఒక డౌట్ క్రియేట్ చేసేదానికి నేను సవరణలు చేస్తా, మళ్ళీ ఒకవేళ నేను అధికారంలోకి వస్తాను. నువ్వు ఎక్కడ అధికారంలోకి వస్తావు? నీకు ఎవరు ఓట్లు వేస్తారు? ఇంకా నువ్వు వద్దు బాబు అంటా ఉన్నారు. ఇంకా అయిపోయింది చాలు, నీకు ఇచ్చిన పరిపాలన ఈ రాష్ట్రానికి నువ్వు చేసింది చాలు అని. మళ్ళీ నువ్వు అధికారంలోకి రాలేవు, నువ్వు సవరణ చేయలేవు. కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఈరోజు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం, 99 ఎంపీలు ఉన్న కాంగ్రెస్ పార్టీ, మిగతా రాజకీయ పక్షాలు అన్నీ కూడా ఈ అమరావతి రాజధానిని చట్టబద్ధం చేసేదాంట్లో సపోర్ట్ చేస్తున్నాయి. శివసేన వాళ్ళు, బీజేడీలు అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. నీకున్న 3 ఎంపీలు బాయ్కాట్ చేస్తారు, అపోజ్ చేస్తారు. ఒకవైపు అమరావతికి మేము వ్యతిరేకం కాదంటావు, మేము అపోజ్ చేస్తున్నామంటావు. దేని వ్యతిరేకం కాదు, దేనికి అపోజ్ చేస్తున్నావు? నీకు క్లారిటీ లేదు. మళ్ళీ నేను సవరణలు తెస్తానని మాట్లాడతావు. మతి భ్రమించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. ఏది ఏమైనా మీరు మాట్లాడిన మాటలు ప్రజలు చూస్తూ ఉంటారు. ఈరోజు సాయంత్రానికో రేపటికో రాష్ట్రపతి ఆమోదం కూడా వచ్చి అమరావతికి ఒక చట్టబద్ధత వస్తుంది. వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ కలిసి సంబరాలు చేసుకుంటాం. ఇంకా నీ మాటలు నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరు. దీనికోసం కంకణబద్ధుడైన చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు. నారా లోకేష్ గారి కృషి, పవన్ కళ్యాణ్ గారి కృషి ఇవన్నీ ఫలించి ప్రధానమంత్రి గారికి తెలుగు ప్రజలు ధన్యవాదాలు చెప్పే రోజు ఈరోజు అని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి మళ్ళీ ఈ గన్లను బెంగళూరుకో ఎడపలపాయకో పరిమితం చేయండి అని చెప్పి కోరుకుంటా ఉంటా.
సీఎం వస్తున్నారంటే జిల్లా అధికారులతో అభివృద్ధి సమస్యలపై సమీక్ష చేయాల్సింది పోయి ఏమీ పట్టించుకోకుండా వచ్చిన పని చూసుకొని వెళ్లిపోవడం బాధాకరమని వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ తెలిపారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాటలు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లున్నాయన్నారు. వ్యవసాయ ఉద్యాన రైతులు ధరలు లేక నష్టపోతుండగా ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడం తగదన్నారు. మంత్రి జనార్దన్ రెడ్డి కమలాపురం రైల్వే వంతెనకు భూమి పూజ చేసి తానేదో చేసినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కమలాపురంలో ఏమి అభివృద్ధి జరిగిందో మంత్రి పట్టణంలో తిరిగితే తెలిసేదన్నారు. ఇరుకైన అమ్మవారిశాల వీధిలో రోడ్డు విస్తరణ చేపట్టామని, వర్షాలు వచ్చిన ప్రతిసారి మునక కూరయ్యే పరిస్థితిని చక్కదిద్దామని, పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ వైద్యశాలలు నిర్మించామని, తాగునీటి డ్రైనేజ్ వ్యవస్థను చక్కదిద్దడం జరిగిందని అన్నారు. దేశవ్యాప్తంగా 67 రైల్వే వంతెనలు మంజూరు చేస్తే ఏపీలో కమలాపురం వంతెనకు నిధులు మంజూరు చేశారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం క్రెడిట్ చోరీ తప్ప వేరే ఏమీ లేదన్నారు. ఎమ్మెల్యే తండ్రి మంత్రి జనార్దన్ రెడ్డి ఆయా అంశాలపై చర్చకు రావాలని సవాల్ చేస్తున్నామన్నారు. ఇసుక మట్టి దోపిడీ చేస్తున్నది ఎవరని, యంత్రాలను పెట్టి రోజుకు 25 లక్షల నుంచి 30 లక్షలు సహజ వనరుల నుంచి దోచుకుంటున్నారని చెప్పారు. మంత్రి జనార్దన్ రెడ్డి కడప నుంచి ఇసుకను దోచుకోవడమే కాకుండా క్రషర్లను పెట్టి ముమ్మరంగా మైనింగ్ దోచేస్తున్నారని అన్నారు. జిల్లాకు వచ్చారు. శ్రీరామనవమి సందర్భంలో కోదండరామస్వామి కళ్యాణానికి మంచిది. జిల్లాకు వచ్చారు కదా, మరి జిల్లా అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. గతంలో చెప్పిన వాగ్దానాలు అవన్నీ కూడా గాలికి వదిలేసిన పరిస్థితి మనం చూసాం. ఈ జిల్లాకు సంబంధించి స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టుగా ఉంది. సో మిగతాటి అన్నీ కూడా రైతులకు సంబంధించి అందరూ కూడా ఇబ్బందులు గురయ్యే కార్యక్రమం జరుగుతోంది. హార్టికల్చర్కు సంబంధించి అయితేనేమి, అగ్రికల్చర్కు సంబంధించి అయితేనేమి, మద్దతు ధరలు లేక రైతులందరూ కూడా నష్టపోయే కార్యక్రమం అంతా కూడా జరుగుతున్న పరిస్థితి. దాని గురించి కూడా ఏమీ మాట్లాడిన పరిస్థితి లేదు. తప్పకుండా ఒక ముఖ్యమంత్రి వస్తున్నారు అంటే ఏదో ఒక సందర్భంలో వచ్చినప్పుడు ఆ జిల్లాకు సంబంధించి ఇక్కడున్న అధికారులతో రివ్యూ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. దాంతోపాటు గతంలో మనం అనౌన్స్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, ఇక్కడున్న సమస్యలు అయితేనేమి, ఇవన్నీ కూడా మాట్లాడాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అది కాకోకుండా వచ్చిన పని మాత్రమే చూసుకొని పోతే దాని ముఖ్యమంత్రి లెవెల్కు అది సరితూగదు. డెఫినెట్గా చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఏదైతే చెప్పడం జరిగిందో అవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. 2 ఏళ్ళు అయిపోయింది. ఈ 2 ఏళ్ల కాలంలో మనం చేసింది ఏమీ లేదు. అట్లా ఇంత గురువింద గింజ కింద నలుపుందని తెలిసి కూడా ఇంకొకరి పైన ఊరికనే బురద జల్లే కార్యక్రమం అన్నమాట. నేను గర్వపడతానా జగన్మోహన్ రెడ్డి గారికి మేనమామైనందుకు, ఇన్ని పనులు చేసినందుకు. పులేంద్ర కాన్స్టిట్యున్సీకి ధీటుగా మా కమలాపురం కాన్స్టిట్యున్సీలో చేయడం జరిగింది పనులు. గర్వపడుతున్నా నేను. సిగ్గుపడాల్సిన పనులే. నువ్వు సిగ్గుపడాలా. లేక లేక ఎమ్మెల్యేగా గెలిచినారు. గెలిచి ఇంకా వసూలు రాజాలే. మీరు ఈ రకంగా వసూలు చేస్తా అంటే పైన చంద్రబాబు గారు, లోకేష్ గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా మట్టగా వసూలు చేసే కార్యక్రమమే. ప్రజలను దోచుకునేదానికే కార్యక్రమంలో భాగంగానే చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఒకరికి ప్రజలకు మేలు చేసింది లేదు, ఇంకొకటి లేదు, ఏం లేదు. డెఫినెట్గా వీళ్లకు బుద్ధి చెప్పే రోజు తప్పకుండా ప్రజలు దగ్గరలోనే ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళకి బుద్ధి చెప్పే రోజు
దగ్గరలోనే ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను అన్నమాట. సో థ్యాంక్ యూ, నమస్కారం. కడప నగరం 48వ డివిజన్ బేడ బుడగజంగం కాలనీలో శ్రీ సీతా సమేత రామలక్ష్మణ వీరాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. 2 రోజుల పాటు నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా తొలి రోజు గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, ప్రధాన కలశ స్థాపన, మండల ఆరాధన, అభిషేకం, హోమాలు, మంగళహారతి, తీర్థప్రసాద వినియోగాన్ని నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం 6 గంటల నుంచి శ్రీ సీతా సమేత శ్రీరామచంద్ర లక్ష్మణులు ఆంజనేయ స్వామి వారి విగ్రహాలకు ప్రాణప్రతిష్ఠ, మహాపూర్ణాహుతి, కలశ ఉద్యాసన, మహామంగళహారతి, తీర్థప్రసాద వినియోగం, వేద ఆశీర్వచన కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం హాజరైన భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి ఒక్కరిపై స్వామి అమ్మవార్ల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. విగ్రహ ప్రతిష్ఠ పూజలను చిత్తారి రాముడు, దిద్దుతూరి శ్రీరాములు తదితరులు పర్యవేక్షించారు. బేడా బుడిగజంగం కాలనీ 48వ డివిజన్ బుడిగజంగం కాలనీలో ఉండే శ్రీరాముల వారి విగ్రహ ప్రతిష్ఠ ఈరోజు అన్నదాన కార్యక్రమం సాయంత్రం 4 నుంచి 4:30 వరకు భక్తులంతా వచ్చి దేవునికి పూజ పునస్కారాలు కాయకర్పూరాలు కొట్టుకునేది ఉంది. కాబట్టి ఈ 48వ డివిజన్లో ఇప్పుడు గత 20 ఏళ్ళ నుంచి ఇది ఇట్నే పెండింగ్ ఉంటూ వస్తుంది రాముల వారి గుడి. ఈ రోజుకు మా కళ నెరవేరింది. 600 నుంచి 700 మంది జనాభాకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈరోజు అన్నదాన కార్యక్రమం ఈరోజు జరిగింది. బేడా బుడిగజంగం కాలనీ. నా పేరు వచ్చి ధూపం రాజు. శ్రీరాములు విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 12:30 అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. కావున భక్తులందరూ వచ్చి అన్నదానం తినవని అందరికీ పేరు పేరున పిలిచాము. సాయంకాలము 5:30 నుంచి టెంకాయలు కాయకర్పూరాలు కూడా జరుగుతున్నది. కార్యక్రమానికి అందరూ ఇచ్చారు. సాయంకాలం కూడా టెంకాయలు తీసుకొని మా కాలనీకి వచ్చి స్వామిని దర్శించుకొని టెంకాయలు కొట్టుకొని పోవాల్సిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్. కడప జిల్లా కడప మండలం రామరాజుపల్లె 48వ డివిజన్ బేడా బుడగజంగాల కాలనీలో శ్రీరాముని గుడి కట్టించడము ఈరోజు విఘ్న ప్రతిష్ఠ కూడా జరిగింది. మధ్యాహ్నము 12:30 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నది. ఇప్పుడు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతున్నది. కాబట్టి అందరూ రావాలని కోరుకుంటూ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. శ్రీరాముల వారి గుడి కట్టించినాము, విఘ్న ప్రతిష్ఠ కూడా చేయించినాము. బేడా బుడగజంగం కాలనీ రామరాజుపల్లె. రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు అమరావతిని రాష్ట్ర రాజధానిగా పేర్కొంటూ లోక్సభలో బిల్ పాస్ కావడాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి తెలిపారు. కడప నగరంలోని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014లో రాష్ట్రం విడిపోతే అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసుకోవాలని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావించి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టారన్నారు. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీని పిలిపించి పవిత్ర జలాలు, మట్టిని తీసుకొచ్చి రాజధాని నిర్మాణానికి అడుగులు పడ్డాయన్నారు. అయితే కాలక్రమంలో 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను మోసగించే చర్యలకు తెరతీశారన్నారు. 3 రాజధానులంటూ ప్రజలను మభ్యపెడుతూ కాలాన్ని వెళ్లదీశారన్నారు. రాష్ట్రానికి రాజధాని లేని తరుణంలో 2024లో తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అమరావతిని శాశ్వత రాజధానిగా అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు పంపడం, నిన్నటి రోజు లోక్సభలో ఈ బిల్లు పాస్ కావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువనేత నారా లోకేష్లకు రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఇప్పటికే సిఆర్డీఏ భవన నిర్మాణాలు పూర్తి చేసుకుని అక్కడి నుంచి పరిపాలనా అంశాలు కొనసాగుతున్నాయన్నారు. త్వరలోనే అమరావతి శాశ్వత రాజధానిగా అన్ని పనులు పూర్తి చేసుకుని ప్రజలకు అందుబాటులోకి రాగలదని ఆయన తెలియజేశారు. అమరావతి శాశ్వత రాజధానిగా అసెంబ్లీలో తీర్మానం చేసి
లోక్సభకు రాజ్యసభకు పంపించడం జరిగింది. నిన్నటి దినాన లోక్సభలో కూడా అమరావతి బిల్లు పాస్ కావడం చాలా సంతోషం. ముందుగా మన ముఖ్యమంత్రి వర్యులకి నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వాగతిస్తున్నాం ఈ బిల్లుని. మనం 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక శాశ్వత రాజధాని ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అమరావతిని ఆ రోజు ముఖ్యమంత్రి వర్యులు కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి అమరావతిని శాశ్వత రాజధానిగా మట్టి పవిత్ర జలాలను తీసుకొని వచ్చి ఆ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కానీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆ రోజు స్వాగతిస్తూ 19లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలను మోసం చేసి నేను ఇక్కడే రాజధాని నేను స్వాగతిస్తున్నాను, నేను కూడా రాజధానిలోనే భూమి కొని ఇల్లు కట్టుకున్నాను అని ప్రజలను మోసం చేయడం జరిగింది. ఆ రోజు గెలిచిన తర్వాత ఏ విధంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన ఏ విధంగా ఉండిందో మీ అందరికీ తెలుసు. 3 ముక్కలాట 3 రాజధానులు అనే విధంగా చేయడం ప్రజలను వంచి మోసం చేసినట్టే. ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమిలో మనకు అబ్సల్యూట్ మెజార్టీ ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు స్వాగతిస్తున్నారు. అటు సైడ్ బీజేపీ నాయకులు కూడా స్వాగతిస్తున్నారు. ఈరోజు లోక్సభలో కూడా బిల్లు పాస్ చేసుకోవడం అంటే నిజంగా పెద్దలు నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి మనం ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎన్నో అవమానాలు పడి మనం మన రాష్ట్ర బాలేని పరిస్థితులలో కూడా వేరే రాష్ట్రాల్లో కూడా మీకు రాజధాని ఎక్కడుందంటే చెప్పలేని పరిస్థితులలో మనం ఉన్నాం. అట్లా కర్ణాటకకు బెంగళూరు కానీ, తమిళనాడుకు చెన్నై కానీ, తెలంగాణకు హైదరాబాదు, అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్కి ఏది రాజధాని అంటే మనం చెప్పలేని పరిస్థితులలో సామాన్య ప్రజానికం కానించి పార్టీలకు అతీతంగా మనకు చాలా అవమానాలు గురైనాం. కానీ ఈరోజు శాశ్వత రాజధానిగా వచ్చే ఈ 2-3 ఏళ్లలో కూడా పూర్తి స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పూర్తి స్థాయిలో అటు సైడు న్యాయ వ్యవస్థల్ని కానీ, లేకపోతే మనం ఇప్పటికే CRDA బిల్డింగ్ని కూడా పూర్తి చేసుకుని అక్కడి నుంచే మనకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది రాజధాని కాదంటూనే 5 ఏళ్ళు ఇక్కడే ఉంటూ ఏ రాజధానిని డెవలప్ చేయకోకుండా కర్నూలు న్యాయ రాజధాని అని చెప్తున్నారు. ఒక సైడ్ విశాఖపట్నాన్ని అసలు నేను అక్కడి నుంచే పరిపాలన సాగిస్తున్నానని అక్కడనే రిషికొండను కూడా బోడిగుండు కొట్టించడం జరిగింది. అక్కడే ఉంటానని చెప్పి కూడా. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కళ్యాణోత్సవానికి జిల్లాకు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గురువారం ప్రజాప్రతినిధులు, అధికారులు వీడ్కోలు పలికారు. గత రాత్రి శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో సతీ సమేతంగా పాల్గొన్న సీఎం చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం ఒంటిమిట్టలో అధికారులతో పలు అంశాలపై సమీక్షించారు. అనంతరం ఉదయం 10:25 ప్రత్యేక హెలికాప్టర్లో హైదరాబాద్కు బయలుదేరారు. హెలిప్యాడ్ వద్ద జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చేరుకూరి, కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా, రాజంపేట సబ్ కలెక్టర్ భావన, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి, కడప ఆర్డీఓ మురళితో పాటు ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి చట్టబద్ధమైన రాజధానిగా సమకూరడం సంతోషకరం. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి స్పష్టీకరణ. అభివృద్ధి సమస్యలపై సమీక్షించకుండా సీఎం వచ్చిన పని చూసుకుని వెళ్లిపోవడం బాధాకరం. సీఎం పర్యటనపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి విమర్శలు. అమరావతిని రాష్ట్ర రాజధానిగా పేర్కొంటూ లోక్సభలో బిల్ పాస్ కావడాన్ని స్వాగతిస్తున్నాం. లోక్సభలో బిల్లు ఆమోదం పొందిన తరుణంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి వెల్లడి. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.